సో, నాకు యెస్టర్‌డే వీడియోకి చాలా మంచి సపోర్ట్ అయితే చూపిచ్చారనమాట. అందుకే ఈరోజు కొద్దిగా లాంగ్ వీడియో అయితే పెడదామని. సో, చాలామంది లాంగ్ వీడియో అంటారు. నేను ఆల్రెడీ చెప్పా కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ వల్ల సడెన్‌గా చేయాలనిపించి అక్కడి వరకే ఆగిపోయింది. బట్ ఈరోజు మీకోసం కొద్దిగా పెద్ద వీడియో అయితే తీసుకొచ్చా అనమాట. ఇక చాప్టర్ 2లోకైతే వెళ్ళిపోదాం. సో, ఇక దాని తర్వాత అక్కడున్న మేట్స్ అందరూ గూడా అతను చాలా అంటే చాలా తింటున్నాడు. ఇంతరాని అపెటిట్ అసలు ఏముందో ఏమో! సరే చూస్తూ ఉంటే ఆయన వాకింగ్‌కెళ్ళి బ్యాకొచ్చినట్టున్నాడు. ఇక మనోడైతే స్నానం చేసి బయటికొచ్చి, "మీరంతా బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేశారా? సరే మీరిప్పుడు బానే చేసినట్టున్నారు. ఇప్పటి నుంచి ఇలాగే బ్రేక్‌ఫాస్ట్‌ని చేయండి" అని చెప్తాడనమాట. మేట్స్ ఏమో చూస్తూ ఉంటే ఆయన చానా హెల్తీగా అయినట్టున్నాడు. ఇక దాని తర్వాత అదే ఆ వైద్యుడు గాడున్నాడు గదా! వాడు "సార్ నేనొచ్చాను" డోర్ కొడతాడనమాట. అంటే సరే రా అంటాడు. వాడేమో లోపలికొచ్చేటప్పుడు కనీసం మేట్స్‌కసలు ఏం రెస్పెక్ట్ కూడా ఇయ్యకుండా అలాగే వస్తాడనమాట. ఎంసీ గూడా వాడేంటి అలా రూడ్‌గా ఉన్నాడు. కానీ వాడు ఎంసీ దగ్గరికొచ్చేసరికి సార్ అని పలకరిస్తూ ఉంటాడనమాట. అప్పుడప్పుడు తనకర్థం గాదు. ఎందుకు వీడు నన్ను చూసేసరికి ఇలా జేస్తన్నాడు. చూ నేను ఖచ్చితంగా ఈ ఎలకని పట్టుకోవడానికి ట్రై చేద్దామా? ఇంతకీ ఎందుకొచ్చారు? గన్సున్ అని అంటే, "అహా! ఏమంటున్నారు సార్? మీ గురించి నేనసలు ఏం వినగూడా వినలేదు చాలా వరకు. సో, నేను అందుకే ఒంటరిగా ఉండలేక మీకోసమని తిరిగి వచ్చా. ఇంతకీ చూస్తూ ఉంటే మీరిప్పుడు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నట్టున్నారు." "ఆ! ఆ! అంటే నేనింత కష్టపడి పెట్టిన ఎఫర్ట్ మొత్తం ఇప్పుడు మీనింగ్‌లెస్ అయిపోయిందే." "ఏంటి ఎఫర్టా? నువ్వు నన్ను డ్రాగన్ ఫీనిక్స్ చోక్‌తోని చంపేయడం అది ఎఫర్టా?" అని అనంగానే, "లేదు సార్ లేదు. అక్కడేదో మిస్‌అండర్‌స్టాండింగ్ ఉన్నట్టుంది. ఆ డ్రాగన్ ఫినిక్స్ సూప్ అసలు చాలా అంటే చాలా మంచి ఔషధం." "ఏంటి? నేను దాన్ని పాయిజన్ అనుకున్నానే." "ఏంటి? నేను కాంగాన్సన్ మింగ్. నేను మీ పర్సనల్ ఫిజిషియన్‌ని సార్." అని అనంగానే, "నేను గాని ఇక్కడ వెల్కమ్ లేకపోతే నేనిక వెళ్ళిపోతాను సార్." అంటే, "ఆగండి. నువ్విక్కడికి పిలవకుండానే వచ్చావు. మరి ఇప్పుడు అసలు ఏం చెప్పకుండానే వెళ్ళిపోతా అంటున్నావు? నువ్వా ఇక్కడ మాస్టర్ నేనా?" అని అనంగానే లేదు వాడికైతే షాక్ అయితాడనమాట. నేను జస్ట్ జోక్ చేస్తున్నా. నేనిప్పుడు ఒక లెటర్‌ని పంపియాలి. నాకక్కడున్న రైటింగ్ టూల్స్ అన్నీ తీసుకురా అంటే వాడు తీసుకొస్తాడనమాట. ఆహ్, ది నేను చెప్తా నువ్వు రాయి అంటాడు. సార్‌కి ఇంకా ఆరోగ్యం బాలేనందువల్ల నేను ఇంకొంతకాలం విల్లాలోనే ఉండాలి. అండ్ ఎలాగైనా సరే నా ఈ లైఫు చాలా అంటే చాలా వరకు బతికా. సో, ఇప్పటి నుంచి నేనేం చేయాలో అడ్వైస్ చేస్తా. ఏం ఎందుకు నువ్వు రాయట్లేదు? అంటే సార్ ఇంతకి మీరేం మాట్లాడుతున్నారు? అని అనంగానే చాప్‌స్టిక్ ఒక్కసారిగా గాల్లోకి ఇడుస్తాడనమాట. వాని పక్కన నుంచి అది గోడలోకి దిగుతుంది. "ఏ ముసలోడా! నేనింతకు ముందున్న లీజియోన్‌ని కాదిక." సార్ ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు మీరు? అని అనంగానే ఫస్టు ఆ డ్రాగన్ ఫినిక్స్ చూపు. అది హెల్తీ పీపుల్‌కి అది ఖచ్చితంగా టానికే అవ్వచ్చు. కానీ ఎవరికైతే ఆరోగ్యం బాలేదో అది ఖచ్చితంగా పాయిజనే. నువ్వు ఒక ఫిజిషియన్. నీకు ఆల్రెడీ తెలుసది. అండ్ దాని తర్వాత నువ్వు సీక్రెట్‌గా నా పల్స్ చెక్ చేయడానికి ట్రై ట్రై చేసావు. నేను చనిపోలేదు అని. నేను అలాంటిది కూడా నోటీస్ చేయలేదు అనుకున్నావా? అండ్ ఇంకోటి నువ్వు కనీసం నన్ను చంపాలనుకునే ఇంటెన్షన్స్ అసలు కూడా దాచుకోవట్లేదు. అండ్ నువ్వు ఖచ్చితంగా ఒక్కనివే కాదు. సో, ఎవరైతే నీకు ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరి పేర్లు కూడా లెటర్‌లో రాయి. అంటే మీరసలు ఎందుకిలా చేస్తున్నారు సార్? మీరు నాలాంటి మంచి మనిషిని ఎలా అనుమానిస్తారు? ఆఖరికి నీలాంటి స్కౌండ్రల్‌కి గూడా ఏం జరుగుతుందో తెలుసన్నమాట అని వాడు వెంటనే మాట మారుస్తాడనమాట. అయితే నువ్వు ఫైనల్లీ చూపిస్తున్నావనమాట. ఆ! నేను డిగ్నిటీతో వదిలేద్దాం అనుకున్నా. కానీ ఎంత ఫూలిష్‌నెస్. ఇప్పుడిక వేరే దారి లేదు. నిన్నిక్కడ చంపేసిన తర్వాత నేను ఆ సర్వెంట్స్‌ని సైలెన్స్ చేస్తా అని ఒక్కసారిగా వాడు ఆ నీడిల్‌ని తీసి తనని అటాక్ చేయబోతుంటే ఒకే ఒక్క గుద్దు గుద్దుతాడనమాట. మరి ఇంత డిస్ట్రాక్ట్ అయితే ఎట్టా? నేను మాట్లాడుతున్నప్పుడు అని చికెన్ తింటుంటాడనమాట. ఇక మనోడైతే అనుకుంటాడు. నేనసలు నాకింత నొప్పి తీస్తుంది. ఏం బాడీరా ఇది. నేను నా స్ట్రెంగ్త్‌ని తొందరగా రికవర్ చేయాల. ఒక్కసారి రికవర్ అయిన తర్వాత దీని ఎనకాల ఎంత మాస్టర్ మైండ్ ఉన్నా సరే ఇది యెన్‌హా మర్చెంట్ గ్రూప్. నేను ఒక్కసారి గ్రూప్‌కి తిరిగెళ్ళాక నా అంతకు నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తా. వెంటనే తల పట్టుకుంటాడనమాట. ఏంది సడెన్‌గా హెడ్‌ఏక్ వస్తుంది. ఇంతకీ ఎందుకు వాడు నాకు కనిపిస్తున్నాడు? అవన్నీ గూడా లీజెండరీ మెమోరీస్ అనమాట. తనకన్నీ గూడా గుర్తుకొస్తాయి. అయితే ఇలా జరిగిందనమాట. లే జెన్యూన్ వెల్తీ ఫ్యామిలీ అయిన ఎన్వా మర్చెంట్ గ్రూపు ఫస్ట్ కొడుకు. అండ్ తన సెకండ్ బ్రదర్ అంత స్మార్ట్ గాదు. అలాగే తన థర్డ్ బ్రదర్ అంత స్ట్రాంగ్ గూడా గాదు.
జస్ట్ ఏమీ లేని ఒక పెద్ద కొడుకు అంతే. తను ఇంతలా చేసేది ప్రతిసారి మనీతోని ఇంకా తగ్గించుకుందాం అనుకున్నాడు. కానీ లెజర్ లైఫ్‌లో నిండిపోయాడు. అండ్ తను తన మిస్టేక్‌ని రియలైజ్ అయ్యి మళ్ళీ తిరిగెళ్దాం అనుకున్నాడు. కానీ అప్పటికది చాలా లేట్ అయిపోయింది. తన హెల్త్‌ని నెగ్లెక్ట్ చేసి తనని విల్లాకి పంపించారు. అండ్ ఆ మెమోరీస్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే తన మెయిన్ ప్లాను అసలు తన ప్లేస్‌లో ఏమున్నా సరే అసలు పట్టించుకోరు. అండ్ ఫస్ట్‌లో ప్రాబ్లమ్ వచ్చేసి నేను ఈ బాడీ మెమోరీస్ అన్నీ కూడా లేకుండా రీఇన్‌కారెక్ట్ అయినా. కానీ ఇప్పుడేమో ఇక నాకు అన్ని మెమోరీస్ అన్నీ కూడా వచ్చాయి. నేనిప్పుడు ఫైనల్లీ నా మార్షల్ ఆర్ట్స్ పైన ఫోకస్ చేయొచ్చు. అయినా సరే తను ఇంత మంచి బాడీని ఎందుకు వేస్ట్ చేసుకోవాలనుకున్నాడు? నా పాస్ట్ లైఫ్ నాలెడ్జ్‌తోని అండ్ కొన్ని రేర్ ఎక్సెలర్స్‌తోని నేను ఒక హై లెవెల్‌కి ఈజీగా వెళ్ళొచ్చు. వెయిట్ ఎ సెకండ్. ఎక్సెలర్సా? నా దగ్గర చాలా డబ్బుంది గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మింగ్‌సంగడు వీడు వైద్యుడు చనిపోయినాడనమాట. సరే ఫస్ట్ వాడిని పాతిపెడదామని వాడిని పాతిపెట్టేసిన తర్వాత ఇక అలా 1 ఇయర్ అయితే గడిచిపోతుందనమాట. 1 ఇయర్ తర్వాత ఒక ఎస్కార్ట్ వచ్చి యంగ్ మాస్టర్ కోసం నాకొక లెటర్ ఉంది. నేనాయన ఎక్కడిని కలవచ్చు అని వస్తాడనమాట. ఆయన అక్కడున్నాడు. అని అక్కడ చూసి వాడు షాక్ అయితాడనమాట. ఏంటి యంగ్ మాస్టర్ లీజియనా ఆయన? ఎందుకంటే అక్కడ చూస్తా ఉంటే మనోడు కండలతో నిండిపోయి ఉంటాడనమాట. ఈ సంవత్సరం టైంలో లీజియన్ తన ఎనర్జీ కోర్స్‌ని అన్నీ గూడా మేనిఫెస్ట్ చేసి అండ్ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే కావాలో తన బాడీ కోసం అన్నీ గూడా ప్రాక్టీస్ చేసి బాగా రెడీ చేసుకున్నాడనమాట. సో, ఇప్పుడు తను ఒక పర్ఫెక్ట్ మార్షల్ ఆర్టిస్ట్ అండ్ ఒక ఫోర్త్ ఫేజ్‌కైతే రీచ్ అయ్యాడు ప్రస్తుతానికి. ఇప్పటిదాకా అంతా స్మూత్‌గానే వెళ్ళింది. కానీ అక్కడ ఒక ఆకు పడుతుంటే ఆ ఆకును గూడా తన కాలుతోని ఈజీగా విరిచేస్తాడు. ఇంకా సరిపోలేదు అని అనంగానే ఆడైతే యంగ్ మాస్టర్ జియోన్ అని పిలుస్తాడనమాట. మిమ్మల్ని కలిసి చాలా కాలమైంది. నేను మోంక్ యూసెఫ్ గాడ్ స్క్వాడ్‌ని అని చెప్తాడు. నేను మీకోసం మెయిన్ ప్లాన్ నుంచి ఒక లెటర్‌ని తీసుకొచ్చా. సరే నాకివ్వు అని అనంగానే వాడైతే చూసి షాక్ అయితాడు. ఏంటి అసలు నాకు తెలిసిన యంగ్ మాస్టరేనా ఈయన? ఆయన ఒకప్పుడు కనీసం నడిచేవాడు కూడా కాదు. ఏంటి అసలు ఏమైంది? ఎంతసేపు నేను చెయ్యిని అలా పట్టుకోవాలి ఇవ్వు అని అంటాడనమాట. ఇక ఆ లెటర్‌లో వాళ్ళ ఫాదర్ పడిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్తుంటారనమాట. అయినా సరే ఎందుకాయన ఇలా పడిపోయాడో చెప్పట్లేదే? అంటే అది ఎందుకంటే వయాంగ్ క్లాన్ వల్ల. మీకు ఆల్రెడీ తెలుసు. సో, మన క్లాన్ అయితే ప్రొటెక్షన్ కోసం వాళ్ళ గ్రూప్‌కి డబ్బులు ఇస్తూనే ఉంది. కానీ ఇప్పుడవి చాలా అంటే చాలా ఎక్కువైపోయి మేము కట్టలేకున్నాం. అయినా సరే ఇంత ఫీజు డిజర్వ్ చేయడానికి ఆ ఓన్ క్లాన్ ఏమన్నా చేసుకున్నారా అని యంగ్ మాస్టర్ అడుగుతాడనమాట. లేదు వాళ్ళసలు ఏం చేయట్లేదు. వాళ్ళంతా కుక్కలు. ఏంటి కుక్కలా? అవును. దాని తర్వాత ఆఖరికి ఆ లిటిల్ డైటీ సెట్ గూడా రిడిక్యులస్‌గా ట్రేడ్ టాక్సెస్ అన్నీ గూడా పెంచేశారు. ఇప్పుడు ఓఎం క్లాన్ అయితే చెప్పేసారు సింపుల్‌గా. మేము జస్ట్ మెయిన్ క్లాన్ వాళ్ళతోని మాత్రమే కలుస్తాం. ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే. అంతే. అని చెప్పి వాళ్ళసలు ఏమి గూడా చేయలేదు. అప్పుడు యంగ్ మాస్టర్ ఏంటి ఓయం క్లానా? ఈ పేరు ఎక్కడో ఉన్నట్టుందే. ఖచ్చితంగా వీళ్ళు పెద్ద ప్లేయర్స్ అయ్యుంటారు. కానీ వీళ్ళని నేను హ్యాండిల్ చేస్తే ఒక్కసారిగా మొత్తం కూడా సెట్ అయితుంది అని అనుకుంటాడు. అప్పుడు ఆ గార్డొచ్చేసి హ్యాండిల్ చేస్తా అంటున్నారేంటి? అని ఆలోచిస్తాడనమాట. అప్పుడు ఆ ఇన్సెప్ అదే ఆ గార్డొచ్చేసి ఇంకో రీజన్ కూడా చెప్తాడు. మీ ఫాదర్ పడిపోవడానికి ఇంకో రీజన్ వచ్చేసి మీ ఇద్దరి బ్రదర్స్ మధ్య స్వార్డ్స్ తీసుకొని మరీ ఫైట్ చేసుకున్నారు. అది చూసి ఆయన అన్‌కాన్షియస్ అంటే అదే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అదే జీనన్ వచ్చి షాక్ అయితాడు. ఏంటసలు మా ఫాదర్ ముందు స్పార్స్ తీశారా? ఇక లెటర్ నీ దగ్గరే ఉంచుకో. నేను గూడా వస్తాను అని ఇన్సెప్ట్‌తో జెప్పి బయలుదేరుతాడనమాట. మీకు వెంటనే సీన్ కట్ అయితుంది. ఇక ఇన్సెప్ సో, ఆ గార్డ్ పేరొచ్చేసి ఇన్సోప్ అనమాట. సో, తనొచ్చేసి ఇంకో గాడితోని చెప్తుంటాడనమాట. యంగ్ మాస్టర్ జనన్ అసలు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడతను నిజమైన మార్షల్ ఆర్టిస్ట్ అండ్ బాడీ కూడా సూపర్‌గా అయిందని చెప్తాడనమాట. గార్డ్స్ అందరూ గూడా నవ్వుతూ, "అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడు చూసినా అమ్మాయిలతోనే ఉండేవాడు. ఇప్పుడు వారియరా?" అని జోక్స్ వేస్తుంటారనమాట. అప్పుడే హానియోన్ ఆయన వైస్ కెప్టెన్ అనమాట. చెప్తాడాయన, "జినియోన్ బాడీ ముందు నుంచి బాగానే ఉండేది. కానీ అతను ఇంతకీ ఎప్పుడొస్తాడు అని అడుగుతాడనమాట. అప్పుడేమో ఇన్సప్ చెప్తాడు. సో, నాకు గూడా తెలియదు అని వెంటనే అప్పుడు ఎవరో అరుస్తారనమాట. అతనొచ్చేసాడు అని. వెంటనే గార్డ్స్ అందరూ వెళ్లి గ్రీట్ చేద్దామని అంటారు.
కానీ ఒక గార్డ్ మాత్రం ఎంతకీ ఎప్పుడు చూసినా నీరసంగా ఉండేవాడికి మనం గ్రీట్ జేయడం నాకిష్టం లేదు అని అంటాడనమాట. కానీ హానియో ఆయన అదే వైస్ కెప్టెన్ నుండి చెప్తాడనమాట. "సాలరీ నీకెవరిస్తున్నాడు? అది గుర్తుపెట్టుకో" అని అందరికి గూడా చెప్తాడనమాట. ఇక వెంటనే జినియాన్ మెయిన్ బిల్డింగ్ దగ్గరికైతే వస్తాడనమాట. ఒక చుట్టూ జూసి అబ్బో! చూస్తూ ఉంటే యూనియన్ మర్చెంట్ గ్రూప్‌కి చాలా ఎక్కువ డబ్బులే ఉన్నట్టున్నాయి. నేను నిజంగా సిల్వర్ స్పూన్‌తో పుట్టానని అనుకుంటాడనమాట. ఇక అక్కడున్న ఒక ఇద్దరు మేట్స్‌తోనైతే చెప్తాడు. నేను నాన్నని కలవడానికి వెళ్తున్నా. ఇక మీరు రెస్ట్ తీసుకోండి అని జెప్పి ముందుకు వెళ్తూ చూస్తాడనమాట. ఏంటి ఇంతకీ ఎవరు నన్ను వెల్కమ్ చేయడం లేదే అని ఆలోచిస్తాడు. అప్పుడు వెంటనే చాలామంది కాళ్ళ చప్పుళ్ళయితే ఇనిపిస్తాయి. గార్డ్స్ అందరూ గూడా వెల్కమ్ చేయడానికైతే వస్తారనమాట. హానియో వంగి నమస్కరిస్తాడనమాట. మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టంగా ఉంది. కానీ హెల్తీగా ఉన్నారు. అంతా గూడా బాగుంది అని అంటాడనమాట. సో, అప్పుడే ఒక గార్డ్‌గాడుండి అసలు హానియో గారికి సెల్ఫ్ రెస్పెక్టే లేదా? జినియాన్ ఎప్పుడు జూసినా అందరిని గూడా డామినేట్ జేసేవాడు అని అనుకుంటుంటారనమాట. వెంటనే జినియాన్ చెయ్యి కలిపి ఈ ట్రబుల్ మేకర్‌కి గూడా మీ గార్డ్ వెల్కమ్ చాలా బాగుంది అని అంటాడనమాట. వెంటనే గార్డ్స్ అందరూ గూడా షాక్ అయితాడనమాట. ఎందుకంటే తను ఫస్ట్ టైమ్ ఒకరికి తిరిగి గ్రీట్ జేస్తున్నాడు. అప్పుడే ఇన్సఫ్ గాడుండి చెప్పాను గదా! ఈయన పూర్తిగా మారిపోయాడని అంటాడనమాట. ఇక అందరూ ఇప్పుడు ఈయన చాలా ఫ్రెండ్లీగా ఫీల్ అవుతున్నాడని ఒప్పుకుంటారనమాట అందరూ గూడా. ఇక దాని తర్వాత బిల్డింగ్ లోపల హనీ ఉండి చెప్తాడు. మీ ఫాదర్‌కి ఇన్ఫార్మ్ చేశాము అని చెప్తాడనమాట. సో, జీనియాన్ వచ్చేసి లోపలికెళ్తుంటే అతని చిన్న తమ్ముడు జాహో వస్తాడనమాట. వాడొచ్చేసి ఆహ్, జెనన్ షోల్డర్ మీద చెయ్యేసి, "ఏంటి నీ మొహం మారిపోయినట్టుంది. ఎప్పుడు చూసినా నీరసంగా ఉండేవాడివి" అని షోల్డర్‌ని గట్టిగా ఒత్తుతాడనమాట చెయ్యిని. అంటే లైక్ అలా ఒత్తితే కింద పడతాడు నొప్పితోని అని. అప్పుడు హానియో ఆపడానికైతే ట్రై చేస్తుంటాడనమాట. ట్రై చేస్తూ కానీ జెహో "ఏంటి నన్ను టచ్ చేస్తున్నావా?" అని హానియోనైతే కొడతాడనమాట. వాడుండి అదే ఆహ్, ఇంత ఇంత టైం తర్వాత వస్తున్నావు. బాగున్నావా లేదా అని చెయ్యిని బాగా ఒత్తుతూ చెప్తాడనమాట. వెంటనే అప్పుడు జినో నుండి "ఏంటి నువ్వు నన్ను టచ్ జేస్తన్నావా?" అని గట్టిగా వాని చెంప మీదైతే కొడతాడనమాట. వెంటనే జోహో నోట్లోంచి రక్తం కక్కుంటాడు. రక్తం కక్కుకొని కింద పడతాడనమాట. ఆహ్, అప్పుడు జెనన్ అంటాడు, "నేను గూడా తిరిగొచ్చినందుకు ఆనందంగానే ఉన్నా. కానీ నన్ను పేరుతోని పిలవద్దు. అన్నయ్య అని పిలువు" అని జెప్తాడనమాట. అప్పుడు వాడైతే జెప్తాడు, "ఏం నీకు పిచ్చి పట్టిందా?" అని అరుస్తాడనమాట. అప్పుడు ఎంటనే వాళ్ళ ఇంకో బ్రదర్ అదే సెకండ్ బ్రదర్ హువా వస్తాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది అని గార్డ్‌ని అడిగితే హానియో వచ్చేసి చెప్తాడనమాట. బ్రదర్స్ ఇద్దరు కూడా ఫైట్ చేస్తున్నారని చెప్తాడనమాట. అప్పుడు హువా అనుకుంటాడు. ఏంటి ఆహ్, జియో గాడు మళ్ళీ అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నాడా? అని అనుకోని హడావిడిగా అక్కడికెళ్తాడనమాట. ఇక వాళ్ళ ఫాదర్ రూమ్ బయటైతే ఇక చప్పుడు చేయొద్దని చెప్పి వాడిని చూసి ఇంక రూమ్‌లోకైతే వెళ్తాడు. అప్పుడు హువా మీరు బాగున్నారా అని చాలా హ్యాపీగా ఉన్నా అని అంటాడనమాట. అండ్ అప్పుడే జెనన్ వచ్చేసి తన చేతికి తగిలిన దెబ్బనైతే చూస్తూ ఉంటే ఈ దెబ్బ జో వల్ల తగిలిందా అని అడుగుతాడు. అప్పుడు హువా వచ్చేసి చెప్తాడనమాట. అవును. కానీ సీరియస్ ఏం కాదని చెప్తాడు. అప్పుడు జునన్ మళ్ళీ ఆ జువా గాడి దగ్గరికెళ్ళి మళ్ళీ ఇంకోసారి కొడతాడనమాట. వాని ముక్కులోంచి ఒకటి రక్తం వస్తుంది. ఇక వాడు కోపంగా ఉంటే జెనోన్ వచ్చేసి చెప్తాడు. ఇంకోసారి కత్తి తీస్తే దెబ్బలు తినడానికి రెడీగా ఉండాలి అని వానికి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇక వాడు భయపడి సైలెంట్‌గా ఉంటాడు. ఇక హవా వచ్చేసి అనుకుంటాడనమాట ఇంతకీ సేఫ్ హౌస్‌లో ఏం జరిగింది అని. ఇక దాని తర్వాత జనం వచ్చేసి ఆ టేబుల్ మీద ఉన్న లిస్ట్ చూసి ఏంటి అని అడిగితే అప్పుడు హువా ఉండి ఇదంతా కూడా ఎంప్లాయీస్ లిస్టు. ఈ మొత్తాన్ని కూడా కాన్ఫరెన్స్ రూమ్‌కి తీసుకెళ్ళాలని చెప్తాడు. అప్పుడు జనన్ అయితే అడుగుతాడనమాట. ఇంతకీ ఆ గాంగన్స్ అన్ని ఎవరు రికమెండ్ చేశారు? అవసరం లేదు. అన్నీ కూడా ఆ యాంగ్ వాళ్ళే చేశారు అని అంటాడనమాట. ఇక వాళ్ళ బ్రదర్స్‌తోని మీలో ఎవరైనా సరే వుయాంగ్ క్లాన్‌తోని కలిసి వర్క్ చేస్తున్నారా అని అడుగుతాడు. ఇద్దరు కూడా షాక్ అయితారనమాట. హువా అసలు అలాంటిది పాసిబులే కాదు. అని ఇక వాడు జావా వాడు కూడా చెప్తాడనమాట. చచ్చినా సరే నేను నా క్లాన్‌ని ఎవడికి గూడా ఇవ్వను అని అంటాడనమాట. అప్పుడు జనాన్ మంచిది. లేదంటే మిమ్మల్ని చంపాల్సొచ్చేది అని ఇక హైర్ అప్స్ వేసుకొని ఏంటి అందరూ కూడా కాన్ఫరెన్స్‌కెళ్తున్నారా అని అడుగుతాడనమాట. వాళ్ళు అవును అనంగానే నేను కూడా వస్తాను
అని బయటికెళ్తాడనమాట. వాళ్ళ బ్రదర్స్ అయితే అనుకుంటారు ఇంతకి ఆ సేఫ్ హౌస్‌లో ఏం జరిగిందిరా అని ఆలోచిస్తాడు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ రూమ్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ అయితే అడుగుతాడు, "ఇంతకీ బయట ఎందుకంత శబ్దం వస్తుంది?" అంటే, అదేం లేదులే" అని కూర్చుంటాడనమాట. ఇక వాళ్ళ ఫాదర్ చెప్తాడు, ఆహ్, "నేనిప్పుడు ఎక్కువ స్ట్రెస్‌ని తట్టుకోలేను. చాలా ముసలోడినయిపోయాను గదా!" అని వాని అదే ఇక ఎంసీ బుగ్గ మీద చెయ్యేసి, "నువ్వు చాలా చేంజ్ అయిపోయావు. కానీ నువ్వు ఇంతకీ జునోన్‌వే గదా!" అని నవ్వుతాడనమాట. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అంటాడు. సో, యాక్చువల్‌గా జునోన్‌కేంటంటే నా పాస్ట్ లైఫ్‌లో నాకసలు అమ్మా, నాన్న ఎవ్వరు గూడా లేరు. నేను నా అంతకు ఓన్‌గా అంతా గూడా స్ట్రగుల్ అయ్యా. కానీ తినకొచ్చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు గూడా తినని ఔట్‌స్టాండ్ చేయలేదు. ఈయన ఎప్పుడు చూసినా గ్రేట్ ఫాదర్‌గానే ఉన్నాడు అని ఆలోచించి, ఇక, ఇక మీరు కంగారు పడకండి. మీ స్ట్రెస్‌ని మీకిక స్ట్రెస్ ఉండకుండా నేను జేస్తా అని అంటాడు. వెంటనే ఇంతకీ ఏంటి ఫినిష్ చేస్తావా? అంటే ఏంది అని అడిగితే, అప్పుడు మనోడు డెవిలిష్ స్మైల్‌తోని ఇంక మీరు కంగారు పడకండి. ఏంటి ఇంత భయంకరంగా నవ్వుతున్నాడు అని అనుకుంటాడనమాట వాళ్ళ ఫాదర్ గూడా. ఇక దాని తర్వాత నెక్స్ట్ డే కాన్ఫరెన్స్ రూమ్‌లో అందరూ గూడా ఉంటారు. అక్కడే ఓయాన్ క్లాన్‌కు సో, తనొచ్చేసి ఓయాన్ క్లాన్ మార్షల్ మాస్టర్ అనమాట. వాడు గూడా వస్తాడు. అండ్ దాని తర్వాత అలాగే ఇది వాడి గార్డ్స్ గూడా. ఇంతకీ పెద్ద కొడుకు ఇక్కడ ఏం జేస్తున్నాడు అని అనుకుంటారనమాట. అప్పుడు అదే ఓయాన్ క్లాన్ వాడు నవ్వుతూ, "ఆ! తన పొజిషన్ గురించి భయపడుతున్నాడేమో" అని అంటాడనమాట. సో, మీటింగ్ హాల్‌లో ఇక దాని తర్వాత మీటింగ్ హాల్‌లో హువా వచ్చేసి చెప్తాడనమాట. ఎవరికీ ఏం చెప్పాలని లేదా అని అడుగుతాడు. అప్పుడు వీడు హూగాడు చెయ్యి లేపి, నేను చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ యంగ్ మాస్టర్‌కి గార్డ్స్ ఎవరు లేరు. నేను ఒక గార్డ్‌ని రికమెండ్ చేస్తాను అని అంటాడనమాట. ఇంకా కొంతమందొచ్చేసి అందరూ కూడా అంటారనమాట. వేంట్ల నుంచి సో, ఆల్రెడీ చాలామంది యూనియన్‌లో ఉన్నారు. ఇంకా, ఇంకా ఎంతమందిని తెచ్చుకోవాలి అని అనంగానే సో, అప్పుడే ఒక టూత్ పిక్ అయితే గాల్లోకి ఎగిరి ఆ హూగాడి కప్పునైతే పగలగొడతాడనమాట. సో, హూగాడి కప్‌ని పగలగొట్టి ఆహ్, చెయ్యి జారి పడిపోయింది. సారీ అని అంటాడు. గార్డ్స్‌తోని ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు? కానీ చెప్పలేరు. సో, ఇది అప్పుడే జనన్ వచ్చేసి నేను కూడా ఒక సజెషన్ చేయాలనుకుంటున్నా. సో, ఈ గార్డ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉన్నారో లీడర్‌ని నేను వాడిని తీసేయాలనుకుంటున్నా అని అంటాడనమాట. అందరూ కూడా షాక్ అయితారు. అప్పుడు ఆ హూగాడి గార్డ్స్ అందరూ కూడా నవ్వుతూ, "ఏంటి ఇదేమన్నా జోకా?" అని అంటారనమాట. అప్పుడు వాడు గూడా, "నీకు నిజంగా నన్ను తీసేసే పవర్ ఉందా? నీకు ఏ అథారిటీ లేదని" గుర్తు చేస్తాడనమాట. అప్పుడు జనాన్ని నవ్వుతూ, "ఏంటి నిజమా?" అని ఒకే ఒక గుద్దుదైతే గుద్దుతాడనమాట. రూమ్ మొత్తం షేక్ అయితుంది. ఆఖరికి ఆ హూగాడు కూడా స్టన్ అయితాడనమాట. అప్పుడు జనాన్ జెప్తాడు, "నువ్వు మర్చిపోయావేమో యూనియన్ మర్చెంట్ గ్రూప్ నాది" అని అంటాడనమాట. సో, ఫ్లాష్ బ్యాక్‌లో ఏంటంటే సో, మీటింగ్‌కి ముందు హువా అడుగుతాడనమాట. "నువ్వు నిజంగా అసలు కూని తీసేయబోతున్నావా?" అని అంటే జనాన్ వచ్చేసి, "జోంగు మార్షల్ ఆర్టిస్ట్‌ని లైట్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? వాడు నీళ్ళలో కలిసిపోతాడు. ఈ గ్రూప్‌ని ఓయంట్‌లోన్‌లో ఎంత డీప్‌గా ఇన్‌ఫ్లేట్ అయిపోతుందో చూడు ఒక్కసారి జూడు" అని అంటాడనమాట. అప్పుడు హువా గూడా నువ్వు కరెక్ట్‌గానే చెప్తున్నావు. ఇక జునూన్ గూడా "నువ్వు అంత కంగారు పడకు. నీ అన్నయ్య అన్నీ సెట్ జేస్తాడులే" అని జెప్తాడనమాట. ఇక దాని తర్వాత ప్రెజెంట్‌లో ఆ హూ గార్డ్స్ అందరూ గూడా కత్తులు బయటికి తీస్తారనమాట. వెంటనే అప్పుడు హానియో "ఏంటి మీరందరూ గూడా చావాలనుకుంటారా? ఫస్ట్ యంగ్ మాస్టర్‌కి వ్యతిరేకంగా కత్తులు తీస్తారా?" అని అరుస్తాడనమాట. వెంటనే అప్పుడు జనానికి కోపమొస్తుంది. ఇది చాలా హద్దులు మీరిపోయింది. ఏంటి? మీ యజమానిపై మీరు స్వాట్స్ తీస్తున్నారా? మీకిక చావు కన్ఫర్మ్. ఇక దాని తర్వాత వాడు ఈ హూగార్డ్‌తోనైతే చెప్తాడు. నీపై కొంచెం జాలుంది. ఎందుకంటే నువ్వు నా రిటైర్మెంట్ ప్లాన్‌ని బాగా డ్యామేజ్ చేసావు. గోన్సోన్ గాడిని నన్ను చంపడానికి పంపించావు. అండ్ బ్రదర్స్ మధ్యలో గొడవలు స్టార్ట్ చేశావు. అండ్ మా నాన్నకిలా ఆరోగ్యం బాగుండకుండా చేశావు. దాని తర్వాత లాస్ట్‌కి ఒక బ్రదర్‌ని నీ సైడ్‌కి తెచ్చుకుంటే అయిపాయే. యూనియన్ మొత్తం నీదే అయ్యేదంటాడు. అప్పుడు హూగాడు నవ్వుతూ, "ఇవన్నీ నీ ఇమాజినేషన్సు అంతా ఊహించుకుంటున్నావా" అని అంటే, జునోన్ అప్పుడు చెప్తాడు, "గాంగ్‌సోన్ నాతో ఓడిపోయాడు. అక్కడే పెద్ద తప్పు జరిగింది. వాడిని ఒకే ఒక్క దెబ్బతోనే ఫినిష్ చేశా" అని చెప్తాడనమాట. సో, ఇక వెంటనే ఫైట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అప్పుడు ఆ హూగాడు ప్లామ్ అటాక్ చేస్తాడనమాట. అంటే చెయ్యి గుర్తుతోని అటాక్ చేస్తే
వెంటనే జునూన్ తిరిగి గుద్దితే షాక్ వేవ్ హాల్ మొత్తం గూడా పోతుందనమాట. అందరూ గూడా షాక్ అయితారు. ఊగాడు గూడా అసలు ఈ మార్షల్ ఆర్ట్ ఎప్పుడు నేర్చుకున్నాడు వీడు అని అనుకుంటాడు. ఇప్పుడు నీకు ఎక్స్‌పీరియన్స్ అర్థమవుతుంది అని ఊగాడి కడుపులో ఒకే ఒక పంచ్ అయితే గుద్దుతాడనమాట. వాడు గాల్లో ఎగిరిపడతాడు. సో, ఇక జనన్ వెంటనే వాడిని పట్టుకొని ఇంకో సీలింగ్‌లో అయితే పగలగొడతాడనమాట. అందరూ చూస్తూ అసలు షాక్ అయితారు. అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఆ సౌండ్ విని ఫిజిషియన్‌తోని చూస్తూ ఉంటే నా కొడుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టున్నాడు అని అంటాడనమాట. ఇక దాని తర్వాత ఊగాడు కింద పడి మొత్తం రక్తం కూడా కక్కుతూ కూలిపోతాడనమాట. ఇక వెంటనే ఇది అతని గార్డ్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారనమాట జనం దగ్గరికి. ఇక జనం చెప్తాడు, "ఏం మీరందరూ కూడా చావాలనుకుంటున్నారా?" అని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఒక గార్డ్ ఉండి ఫైట్ అనేది ఫెయిర్‌గా జరిగింది. కానీ రివెంజ్ కోసం మళ్ళీ డ్యూయల్ అయితే మేము గూడా ఫైట్ చేస్తాం అని అంటాడు జునోన్. ఎవరైనా సరే, ఎవరైనా సరే మాకు ఫేవర్ చేస్తే నేను గూడా వాళ్ళకి తిరిగి ఫేవర్ చేస్తాను. ఎవరైనా నాతో శత్రుత్వం పెంచుకుంటే ఆ లెక్కన వాళ్ళ తలలన్నీ గూడా తీసేస్తా. ఈ మర్చెంట్ గ్రూప్ నాది. మా నాన్నది. ఇక్కడ కష్టపడే వాళ్ళది. అండ్ అందరూ బయటికి పోండి. మీరందరూ కూడా ఫైర్ అయ్యారు అని ఆహ్, వుయాంగ్ క్లాన్ వాళ్ళందరిని కూడా దొబ్బేయమంటాడనమాట. దాని తర్వాత ఇన్సో కూడా ఉండి వెంటనే యంగ్ మాస్టర్ అని బాగా ఏడవబోతుంటే వెంటనే ఒక గార్డ్ ఉండి వాడి నోరు మూసి, "మనం కేవలం అసలు చూస్తూ ఉండిపోయాం. మనకి మనకి సిగ్గుగా ఉంది" అంటాడు. వెంటనే ఇక జనం నుండి పూతోని అదే వాళ్ళ బ్రదర్‌తోని ఇక్కడ హువా అంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ అనమాట. హూ అంటే ఒయాంగ్ ప్లాన్ వు వాడు మార్షల్ ఆర్ట్స్ మాస్టరు. వాడు ఒయాంగ్ ప్లాన్ వాడు విలను. పేర్లు కొద్దిగా అలాగే ఉంటాయి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అడుగుతాడు, "నాకు ఎక్సెలర్ గావాలి. నాకు ఎక్సెలర్ గావాలి. నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు గదా! అండ్ ఇవన్నీ గూడా నువ్వే హ్యాండిల్ చెయ్యి" అంటాడనమాట. వాడు గూడా చెప్తాడనమాట. "మీకు బెస్ట్ క్వాలిటీ టానిక్ రెడీ జేస్తాను. అండ్ ఈ ఎక్సెలర్‌తో పాటు ఇప్పుడు కొత్త గార్డ్స్ అందరూ గూడా మనకు కావాలి గదా!" అని చెప్తాడనమాట. జోనన్ అలాగైతే నా మైండ్‌లో కొంతమంది ఉన్నారు అని అంటాడు. సో, ఇక సీన్ కట్ అయితే ఒక గార్డ్ ఈ అనుకుంటాడనమాట. ఏంటి నేను నిజంగానే జెనోనా అని అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్‌లో సో, జెనోన్ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు హానియోతోని మీరు తిన్నారా అని అడుగుతాడనమాట. హానియో లేదు మార్నింగ్ నుంచి పనిలోనే ఉన్నానని చెప్తాడు. సో, జెనోన్ అర్థమైంది. సో, కొంతమంది ఆకలితోనే ఉన్నారు. ఎందుకంటే మిగిలిన వారు వర్క్ టైమ్‌లో కూడా ఆ! బాగా మజాలు చేస్తన్నారు. వీళ్ళనందరిని కూడా ఫైర్ చేయాలి. కానీ ఆ ప్లేస్‌ని ఫిల్ చేయడానికి కొత్త వాళ్ళు కావాలి అని అనుకుంటాడు. అప్పుడే అతను ఒక కసినో లాంటి ప్లేస్‌కైతే వెళ్తాడు. యాక్చువల్లీ ఇది కసినో కాదు అర్థం చేసుకోండి. సో, కొంతమంది "అరే! ఇది వీడు ఆ వేస్ట్ గాడు కదా! ఏంటి వీడు ఆల్రెడీ చచ్చిపోయాడని అనుకున్నాం కదా! ఇప్పుడు కూడా ప్రతిసారి మనీ వేస్ట్ చేయడానికి వచ్చాడేమో" అని అందరూ కూడా అంటుంటారనమాట. సో, జనన్ అప్పుడే ఒక ప్రైవేట్ రూమ్‌కైతే వెళ్తాడు. అక్కడున్న గార్డ్ ఏంటి చాలా టైం తర్వాత కనిపించారు. మళ్ళీ డొనేషన్ ఇవ్వడానికి వచ్చారా అని అడుగుతాడనమాట. జనన్ అప్పుడు చెప్తాడు. "పోక్ చెవు. నన్ను టచ్ చేయొద్దు. డోర్ ఓపెన్ చెయ్యి" అని అంటాడు. ఇక దాని తర్వాత లోపల ఒకడైతే కూర్చొని ఉంటాడనమాట. "ఫైనల్లీ నువ్వొచ్చావు. చాలా బాగా అనిపిస్తున్నావే. ఫైనల్ చూస్తుంటే అంతా కూడా బానే వర్క్ అయినట్టుంది." సో, వాడి పేరే పాయిజనస్ చావ్‌లాంగ్. అంటే పాయిజనస్ ఫాక్స్ అనమాట. అది ఏదో పాయిజనస్ వెంజన్స్ ఫాక్స్ అని వాడి పేరు అది వాడి స్టైల్ అండి. సో, వాడికి ఒక ఇద్దరు ట్విన్ గార్డ్స్ అయితే ఉంటారు. యాక్ జింబో అండ్ మాంగ్బో. సో, ఆ గార్డ్స్ ఇద్దరు కూడా అలాగే ఉంటారనమాట. అందుకని మనోడికి కోపం వచ్చి ఈ వేస్ట్ గాళ్ళని చూసి చాలా రోజులైనట్టుందని వాళ్ళని తిడతాడనమాట. సో, వాళ్ళిద్దరు కూడా సారీ చెప్తే అప్పుడు ఈ వాడైతే చెప్తాడనమాట. అప్పుడే వీడు ఈ పాయిజనస్ చాలాంగాడు చెప్తాడనమాట. ఇది నా ఫ్రెండ్ కొద్దిగన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తాడు. ఇక జనన్ కూర్చునగానే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కానీ ఆ ఫ్రెండ్‌షిప్‌లో ఒకవైపు వైలెన్స్ అండ్ ఇంకోవైపు ఈ ప్రతిసారి మనీ లాగేసుకోవడమే ఉండేది అని అనుకుంటాడు. సో, ఇంతటితోని ఇదైతే అయిపోతుంది. యాక్చువల్‌గా నేను ఇంకా చేద్దాం అనుకున్నా గానీ ఈరోజు చేయొచ్చో లేదో ఎడిటింగ్‌కి చాలా టైం అయితే పట్టుద్ది. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఈరోజే అప్‌లోడ్ చేయడానికి. చూద్దాం.